బిజినెస్ కోసం 15 lakhs పెట్టి కార్ కొన్నారు. జీఎస్టీ కూడా పే చేశారు. కానీ ఆ జీఎస్టీలో ఒక్క సింగిల్ రూపీ కూడా మీరు క్లెయిమ్ చేయలేరని తెలుసా? చాలా మంది ఇదే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇమాజిన్ రాహుల్ ఒక బిజినెస్ ఓనర్. కొత్త కార్ కొన్నాడు. షోరూమ్ బిల్ చూసి హ్యాపీగా ఉన్నాడు. బిజినెస్ కోసం యూజ్ చేస్తున్నా కదా, జీఎస్టీ ఐటీసీ మొత్తం క్లెయిమ్ చేస్తాను అని అనుకున్నాడు. కానీ ఆ జీఎస్టీ క్లెయిమ్ చేయలేము అని మేము చెప్పేసరికి షాక్ అయిపోయాడు. యూస్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా జీఎస్టీ క్రెడిట్ వస్తుంది అనుకుంటున్నారా? లేదు, దట్స్ ది బిగ్గెస్ట్ మిత్. జీఎస్టీ లా ప్రకారం నార్మల్ మోటార్ కార్ పర్చేస్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేయలేము. కానీ దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కార్ డీలర్ రీసేల్ కోసం కొన్నప్పుడు, టాక్సీ ఆర్ క్యాబ్ బిజినెస్లో ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ కోసం యూస్ చేస్తే, లేదా డ్రైవింగ్ స్కూల్ ట్రైనింగ్ వెహికల్స్కి సిచ్యువేషన్స్లో మాత్రమే ఐటీసీ క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మిగతా జనరల్ నార్మల్ బిజినెస్ పర్చేజెస్కి జీఎస్టీ పే చేసినా కూడా ఐటీసీ మాత్రం క్లెయిమ్ చేసుకోలేము. బిజినెస్ యూస్ అంటే ఐటీసీ ఆటోమేటిక్గా క్లెయిమ్ చేసుకోవచ్చు అని అనుకుంటే రాంగ్. అలా మీరు రాంగ్గా క్లెయిమ్ చేసుకుంటే జీఎస్టీ రివర్స్ చేయాలి. ఇంట్రెస్ట్, పెనాల్టీ అండ్ నోటీసెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కార్ పర్చేస్ చేసే ముందు జీఎస్టీ ఇంపాక్ట్ తెలుసుకోండి, లేదంటే లాక్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కామెంట్ కార్ and we'll send you the list of business expenses on which ITC can be claimed and ITC cannot be claimed.